ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట కొరింథీయులకు 2వ పత్రిక 6, 16, 17. మనము పరిశుద్ధమైన దేవుని ప్రజలము అని దేవుని వాక్యము చెప్తోంది. ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించటం మొదలుపెట్టినప్పటి నుండి లోకానికి దూరంగా లోకస్తుల ఆచారాలు పాటించకుండా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన దేహము దేవునికి ఆలయముగా ఉన్నది కాబట్టి మనము ప్రతి నిత్యము పరిశుద్ధంగా ఉండాలి. ఇతర విశ్వాసాలలో ఆలయ భవనములు అలాగే స్థలములు పరిశుద్ధమైనవిగా కొలవబడతాయి. కానీ క్రైస్తవ విశ్వాసంలో మనకు మనమే పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా దేవుడు మనలను స్వీకరిస్తాడు అని దేవుని వాక్యము చెబుతోంది. ఎందుకంటే పరిశుద్ధుడైన ఆయన దగ్గరకు అపవిత్రమైనది ఏది కూడా సమీపించలేదు. కనుక నిత్యము మనము భక్తి భావమును పెంచుకుంటూ పరిశుద్ధంగా ఉంటూ ఆయనకు అంగీకారమైన వారిగా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.